హే గైస్, అందరు బాగున్నారు కదా. ఇవాళ నేను పాలకూర వితౌట్ సీడ్స్తో ఎలా ఉంచుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. నేను పాలకూర షాప్లో తీసుకున్నాను. సో ఆ పాలకూర మొత్తం ఆకు మొత్తం తీసేసి కింద మొదుళ్ళు ఉంచేసాను. ఏళ్ళు ఉంటే మాత్రం మనకి ఈజీగా చెట్లు అయితే చాలా వేగంగా పెరుగుతుంది. సో మేమైతే ఇలానే ట్రై చేస్తుంటాం. కొత్తిమీర కానీ ఏదైనా కూడా ఇలా మనకి ఏళ్ళుతో దొరికితే మాత్రం మేము ఆకులు తీసేస్తాం. వేళ్ళు ఇలా పాటేసుకుంటే మనకి 10 to 15 days లోపే రిజల్ట్ అయితే కనిపించేస్తుంది. ఇలా మొత్తం నేను వచ్చేసుకున్న తర్వాత వాటర్ వేసేసాను. ఇలా మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇది నేను 10 to 15 days లోపే రిజల్ట్ అయితే చూసేసాను. నాకైతే చాలా సరదా అనిపించింది చేసినప్పుడు. దీంట్లో కొన్ని రకాలు వాటర్ వేసుకున్న ఉల్లిపాయలు వాటర్ కానీ మన కూరగాయల వాటర్ కానీ వేసుకున్న బేగి పెరుగుతుంది అన్నమాట చెట్లు అయితే. ఇప్పుడు నేను చెట్లు ఎలా వచ్చాయని చూపిస్తాను, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ చెట్లు అయితే ఏడ్ చేయాలి, మనం ఆకులే మాత్రం తీసుకుంటే అక్కడ నుంచి మళ్ళీ మనకి చిగుళ్ళు అయితే వస్తుంది. డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.